ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తారు ట్విట్ సింధు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో టాపిక్ ఏంటి అంటే, ఈ ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు మనసులో అనేది టాపిక్ అనమాట. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అంటే ఆలోచించారా, నా ఫ్రెండ్ ఏం ఆలోచిస్తుంది నా గురించి, లేదా నన్ను అప్రిషియేటింగ్గా అనుకుంటుందా, లేదా నన్ను మిస్ అవుతుందా, లేదా నా దగ్గర ఏమైనా దాస్తుందా అని మీరు ఎప్పుడైనా అలా మీకు ఏమైనా అనిపించిందా అండి? ఏమనుకుంటుంది మీ ఫ్రెండ్ తన మనసులో మీ గురించి అని? సో ఈరోజు టాపిక్ అదేనండి. సో ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. చూద్దాం అసలు మీ ఫ్రెండ్ ఏం ఆలోచిస్తుంది మీ గురించి ఏంటి అనేది చూద్దాం దీంట్లో. దానికంటే ముందు ఒక చిన్న మాట, మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా సరేనండి, ఎనర్జీ అనేది అప్పుడు ఆ ప్రజెంట్ ఎనర్జీతోనే కనెక్ట్ అవుతుంది. సో పాత వీడియో కదా ఇప్పుడు కాదు కదా అని అనుకోవద్దు. సో నా వీడియో ద్వారా యూనివర్స్ మీకు ఏదో చెప్పాలి అని అనుకుంటుంది. సో అందుకే మీకు తెలిసేలాగా నా వీడియో ద్వారా చెప్తుంది అది, అంతే. సో మీరు ఎప్పుడు చూసినా పాతదని స్కిప్ చేయొద్దండి, చూడండి. అలానే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇది. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. అలానే ఆ పర్సన్ని తలుచుకోండి. సో ఆ యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలన్నమాట, అప్పుడే రీడింగ్ కరెక్ట్గా వస్తుంది. సో చూద్దాం. నేను ఆల్రెడీ షఫుల్ చేసేసాను, చూద్దాం ఏమొచ్చిందో. ది ఫ్రెండ్షిప్ కాబట్టి ఫైల్ ఇస్తాం. సో చూద్దామండి. ఫస్ట్ కార్డ్ వచ్చేసేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటేనండి, మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, మీ లైఫ్లో చాలా మెచ్యూర్గా ఉంటారు, గ్రౌండెడ్గా ఉంటారు, అలానే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని దీని అర్థం అండి. ఏంటంటే ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటే, మీరు లైఫ్లో చాలా బాగా మంచిగా సెటిల్ అయిపోయి ఉంటారు, డెసిషన్స్ కూడా బాగా ఆలోచించి ఏది కరెక్ట్, ఎలా అయితే బాగుంటుంది అనేది ఆలోచించి దాని ప్రకారం ముందుకెళ్తారండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. కొన్నిసార్లు ఏంటంటే మీలా ఉండాలని కూడా అనుకుంటారు, అంటే వెల్ సెటిల్డ్గా చక్కగా లైఫ్లో మంచిగా ముందుకు ఫైనాన్షియల్గా గాను మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి మంచిగా ముందుకెళ్తారు. అలా మీలా ఉండాలి, మీలా వెళ్ళాలి అని కూడా అనుకుంటారండి మీ ఫ్రెండ్స్. సో ఇది సెకండ్ కార్డ్ వచ్చేసి ది వరల్డ్. ఇది ఫ్రెండ్షిప్లో ఏంటంటే కొంచెం పవర్ఫుల్ అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే, మీ ఫ్రెండ్స్ ఎలా అనుకుంటారంటే మీ లైఫ్లో మీరు చాలా సక్సెస్ఫుల్ అండ్ గ్రోయింగ్ పర్సన్గా చూస్తారనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే, మీ లైఫ్లో మీరు ఏదో చాలా పెద్దది సక్సెస్ అవుతారు, ఏదో సంథింగ్ అచీవ్ చేస్తారు, మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది హార్డ్ వర్క్ చేసి మంచిగా సక్సెస్ అయ్యి సెటిల్ అవుతారు, మీ లైఫ్ చాలా బాగుంటుందని వీళ్ళు అనుకుంటారండి. ఇంకొన్నిసార్లు ఏంటంటే కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది మాత్రం అంటే మీ ఫ్రెండ్స్ జీవితం కంటే కూడా మీ జీవితమే చాలా బాగుంది అని అనుకుంటారండి లైఫ్లో. అంటే మనసులో అలా అనుకుంటారు, నా లైఫ్ కంటే కూడా వీళ్ళ లైఫే, అదే ఈమె లైఫే లేకపోతే ఈ అబ్బాయి లైఫే చాలా బాగుంది, చాలా బాగా మంచిగా సక్సెస్ అయ్యారు, మంచి గ్రోత్ ఉంది లైఫ్లో అని కొంచెం అలా ఫీల్ అవుతారండి మనసులో. బట్ ఏదైనా అలా ఫీల్ అయినప్పటికీ మిమ్మల్ని ఒక కంప్లీట్ సక్సెస్ఫుల్ పర్సన్గానే చూస్తారు ఎప్పుడు. మీరు మంచి స్థాయిలో ఉన్నారు, మంచి గుర్తింపుతో మంచి రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేలానే మిమ్మల్ని చూస్తారే తప్ప తప్పుగా చూడరు, అది దీని అర్థం. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి టెంపరెన్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎలా చూస్తారంటే మిమ్మల్ని, మీరు అడ్జస్ట్ అవుతారు, ఏ సిచ్యువేషన్కైనా సరే అడ్జస్ట్ అయ్యి
దానికి తగ్గట్లుగా గ్రౌండ్ టు ఎర్త్ ఉండి మంచిగా నీట్‌గా ముందుకు వెళ్ళిపోయే ఒక పర్సన్‌గా మిమ్మల్ని చూస్తారు మీ ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ చుట్టూ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు ఏదైనా సరే సలహా ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మంచిగా ఇస్తారు. మీ దగ్గర ఏదైనా సరే చెప్పుకున్నా సరే దే ఫీల్ గుడ్ అండి. అందుకని మీ ఫ్రెండ్స్ ఏంటంటే మీ దగ్గర ఎప్పుడు ఉండడానికి కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీరు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. చాలా ప్రశాంతంగా లైఫ్‌లో అంటే ప్రశాంతంగా ఉంటారు. లైక్ మరీ కంగారుగానో లేకపోతే కోపిష్టితనం అంటారు. అట్లాంటివి ఏం లేకుండా కామ్‌గా ఉంటారు. కొంతమంది చాలా మంచి అతను అంటారు చూడండి. అలా అనమాట. అలా ఉండి చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. ఏదైనా సరే బ్యాలెన్సింగ్‌గా చేస్తారు. చూడండి 2 కప్స్‌లో వాటర్ అనేది చూడండి ఎట్లా నింపడం అంటే దాని అర్థం ఏంటంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట. బ్యాలెన్సింగ్ మీకు లైఫ్‌లో ఏ విషయంలో అయినా బ్యాలెన్స్, అది చదువు అవ్వచ్చు, వెడ్డింగ్ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్‌లో అయినా అవ్వచ్చు, బ్యాలెన్స్డ్‌గా ఉంటారండి మీరు. సో దీని అర్థం అది. సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారంటేనండి, మీరు ఫ్యూచర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అనుకుంటారండి. ఎక్కువ ఫోకస్ పెట్టి దానికి కావాల్సింది మీ స్కిల్స్ కావనివ్వండి, కమ్యూనికేషన్ అవ్వండి, ఏదైనా సరే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకొని ముందుకు వెళ్తారు అనే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉందని ఆలోచిస్తారు. మిమ్మల్ని ఎలా చూస్తారంటే మీరేదో మీనింగ్‌ఫుల్ థింగ్‌ని బిల్డ్ చేస్తారు లైఫ్‌లో. అంటే మీ లైఫ్‌ని ఎంతో అర్థవంతంగా లైక్ మీనింగ్‌ఫుల్‌గా బిల్డ్ చేసుకుంటారు. మంచిగా సెటిల్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ ముందే మీరు ప్రిపేర్ చేసుకొని, దానికి తగ్గట్లుగా స్కిల్‌ని డెవలప్ చేసుకొని, నీట్‌గా సెట్ చేసుకుంటారు. నీట్‌గా బిల్డ్ చేసుకుంటారు. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ పర్సన్‌గా మిమ్మల్ని చూస్తారండి. ఏంటంటే ఇది లైక్ మైండ్ సెట్ అనేది డిజైన్ చేసుకుంటారనమాట. అంటే లైక్ ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళు డిజైన్ చేసేసుకుంటారు. సో ఇలా ఉండాలి అనుకుంటారు. దానికి తగ్గట్లుగా స్టెప్ బై స్టెప్స్ చాలా సీరియస్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే ఒక పర్సన్ లాగా ఆలోచిస్తారు. అట్లానే మీరు స్మార్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్‌గా కూడా మీ ఫ్రెండ్స్ ట్రీట్ చేస్తారనమాట. అంటే అలా అనుకుంటారు మిమ్మల్ని. సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 4 పెంటికల్స్ అండి. ఇదేంటంటేనండి, కొంతమంది ఫ్రెండ్స్ ఓపెన్‌గా ఉండరనమాట. చూడండి ఈ ఫోటో కనిపిస్తుందా? ఓపెన్‌గా ఉండరనమాట. అంటే లైక్ రిజర్వ్డ్‌గా ఉంటారు. అలా అంటే మీ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు రిజర్వ్డ్‌గా ఉండి కొంచెం ఓపెన్‌గా ఉండకుండా బీడియంగా కొంచెం షై పర్సన్ కూడా ఉంటారు కొంతమంది. మెయిన్ ఏంటంటే ఓపెన్ అవ్వరనమాట. వాళ్ళ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మనసులోనే పెట్టేసుకొని సైలెంట్‌గా ఉంటారనమాట. అంటే అన్నీ షేర్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఏది ఎక్కువ షేర్ చేసుకోరు వీళ్ళు అని అంటే అలా అనుకుంటారనమాట కొంతమంది ఫ్రెండ్స్ మీ గురించి. మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారంటేనండి, మీ రిజర్వ్డ్ క్యారెక్టర్ వల్ల ఏది ఎక్కువ తొందరగా షేర్ చేసుకోరు కదండి. దానివల్ల ఏమిటంటే నమ్మకం లేదేమో ఈ పర్సన్‌కి మన మీద, అందుకే ఏది షేర్ చేసుకోకుండా డిస్టెన్స్ పెట్టేస్తున్నాడు అని అలాగా మిమ్మల్ని కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారండి. ఇది మీ ఫ్రెండ్స్ ఏంటంటే మీ రిజర్వ్డ్ క్యారెక్టర్ వల్ల మిమ్మల్ని కొంచెం అపార్థం చేసుకుంటారు. ఏంటి సైలెంట్‌గా పెద్దగా ఏం మాట్లాడట్లేదు, మనం అంటే ఇష్టం లేదా ఏంటి, అలా అనుకుంటారండి. అలా అనుకొని మిమ్మల్ని కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట మీ ఫ్రెండ్స్. సో ఇదండి. సో ఓవరాల్‌గా ఏంటంటేనండి, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చాలా
చాలా సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్డ్ పర్సన్గా చూస్తారు. అలానే కొన్ని సమయాల్లో మాత్రం కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో కాస్త డిఫికల్ట్గా ఫీల్ అవుతారనమాట మీ ఫ్రెండ్స్ అని. సో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ అయితే మీకు చాలా ఇస్తారండి. మీరు లైఫ్లో గ్రో అవుతారని కూడా అనుకుంటారు వాళ్ళు. మీ గ్రోత్ చాలా మంచిగా ఉంటుందని క్లియర్గా చూస్తారు వాళ్ళు. మంచిగా సెట్ అయ్యారు, మంచిగా గ్రోత్ మంచిగా బాగున్నారు అని ఉంటారు, బాగుంటారు అని అనుకుంటారు. అవుతుంది అని కూడా ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. కానీ కొన్ని చిన్న విషయాల్లో ఏంటంటేనండి, ఓపెన్గా ఉండకపోవడం వల్ల మీరు మేబీ లైక్ ఎలా చెప్పను, ఇది ఇప్పుడు రిజర్వ్డ్ అనే కాదు, లైక్ కొంతమంది ఏంటంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని చెప్పుకుంటారు, ముందే షేర్ చేసుకోరు కొంతమంది. సో అప్పుడు ఏంటంటే అదేంటి ఇప్పుడు చెప్పింది మనమేం నమ్మకం లేదా, మనకు చెప్తే ఏమైనా అనుకుంటారా, మనం ఏమైనా అనుకుంటాం అనుకొని చెప్పలేదా ఏంటి, అదే అనుకుంటారని చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారా అని అట్లా మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశాలు కొన్ని ఉన్నాయండి. కొంచెం లైక్ కొంచెం క్లోజ్గా ఉండడం వల్ల మీ ఫీలింగ్స్ అర్థం కాకపోవడం కష్టమవుతుంది. సో కొంచెం క్లోజ్నెస్ అనేది మీరు ఉన్నప్పటికీ మీ ఫీలింగ్స్ చెప్పకపోవడం వల్ల లైక్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ చిన్ని రావచ్చండి మీ ఇద్దరి మధ్యన, అంతే. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తారండి. మీరు ఆలోచించేదానికంటే కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. సో ఇది ఫ్రెండ్షిప్ మీద అండి. మీకు మరిన్ని రీడింగ్స్ కావాలి అండ్ మీకేమైనా పర్టికులర్ టాపిక్ మీద కావాలి అని అంటే డెఫినెట్లీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా ఆ టాపిక్ మీద చేస్తాను. అండ్ మెయిన్ ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ కాదు, ఇది ఓన్లీ జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు పర్సనల్ రీడింగ్ కూడా చేస్తాను. సో నాది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మీ ఒపీనియన్ కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.